కేఎస్ఆర్ మల్టీ క్రాఫ్ట్ మిషన్ చూడండి. చెత్త లాంగ్ వెళ్ళటం కానీ, నీకు 3 ఎకరాలు వేసిన దాకా చెత్త బండి అమ్మిడికి రాదు. 3 ఎకరాలు నేను ఆడిచ్చాను, బాగుంది. ట్రాక్టర్ ఆర్పిఎం వచ్చేసి 11 పాయింట్ల మీద ఆడుతుంది. పోతే ఏరుచెనక్కి మినుముకి బాగుంది. ఏరుచెనక్కి డబల్ పుల్లి ఇచ్చాడు చూడండి, డబల్ పుల్లి. సుధీర్ రెడ్డి దగ్గర తెచ్చాము, మైదుకూరు గుడిపాడు దగ్గర, మైదుకూరు దగ్గర గుడిపాడు. చూడండి, ఈ సంవత్సరం మినుము డ్యామేజీ ఉన్నందువలన తెల్లగా వస్తున్నాయి. చూడండి, మీరు మిషన్లో పగిలింది అనుకుంటున్నారేమో, లేదు, అది బూజు పట్టిపోయిన గింజే పగిలిపోతుంది, పొడి పొడి అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అంతేను. ఏ మిషన్ అయితే రిమార్క్ లేదు. నీట్గా ఉండే మినుములు నీట్గా వస్తున్నాయి. డ్యామేజీ ఉండే సరుకు డ్యామేజీలో పగులుతుంది అంతేగాని ఏం లేదండి. మిషన్ అయితే ప్రాబ్లం ఎలాంటి లేదు. ఇంతవరకు నేను ఏడ్చెనగ ఆడిచ్చాను, మినుము ఆడిచ్చాను. ఈ ఆటకి మిషన్ అయితే ప్రాబ్లం లేదు. ఈ బండి వచ్చేసి జింకు మిక్స్డ్ సీట్ అంది. పైన వచ్చిన సిస్టమ్ కానీ హీట్ పెయింట్ వేసి పంపారు. బండి అయితే బాగుంది. కేఎస్పి అయితే దీని మించ కేఎస్పి పక్కన పెడితే ఇదే టాప్ అంటున్నారు రైతులు. మా విలేజ్లో కొత్త బండి ఒకటి వచ్చింది, 15 రోజులు అవుతుందండి. ఈ బండి వచ్చేసి 3 నెలలు అవుతుంది కేఎస్ఆర్ అని తెచ్చి. ఏడ్చెనగ కొట్టి మళ్ళీ మినుము ఆడిస్తున్నాము. రైతుల మటుకు కేఎస్పి కంటే కేఎస్ఆర్ బాగుంది అంటున్నారు. మాది జలదంకి మండలం, తిమ్మసముద్రం అండి. మా ఊరు పక్కనే కుంకువరిపాలెంలో కేఎస్పి ఉంది. 2 బళ్ళు ఈరోజు మేము అక్కడ ఆడిచ్చాము. చూసిన వాళ్ళు ఈ బండి బాగుందా, చెత్త దూరం వెళ్ళటం కానీ, గింజల్లోకి కాయలు రాకుండా ఉండటం కానీ బాగుందంటున్నారు. నీట్గా ఆడుతుంది, సౌండ్ లేదు. మేము సుధీర్ రెడ్డి దగ్గర తెచ్చాము. నేను అంతకుముందు 4 మిషన్లు వాడాను. నాకు పర్ఫార్మెన్స్ ఈ బండి బాగుందనిపించింది. రైతులు అదే విధంగా చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇప్పుడు డబుల్ ఎక్స్టెన్షన్ పుల్లి ఇచ్చాడు. సైడ్ షిఫ్ట్ అంది. పెయింట్ కానీ నీట్గా ఉంది. బండి 11 పాయింట్ల మీద ఆడుతుంది. చూశారుగా ఇందాక యాక్సిలేటర్. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి.